హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా యొక్క నోటిఫికేషన్ని పొందండి. అదేవిధంగా ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటిస్తూ రాజీవ్ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ వికాస పథకాన్ని తీసుకొస్తున్నట్లు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. రుణాలకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు మనకు 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉండాలి. అదేవిధంగా ఆదాయ పరిమితి అనేది 1,50,000 నుంచి గ్రామీణ ప్రాంతంలో అయితే 2 లక్షల వరకు పట్టణ ప్రాంతంలో ఉండాలి. గత 5 సంవత్సరాలు ఏ పథకం కింద లబ్ధి పొందకుండా ఉండాలి. దీనికి దరఖాస్తు చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్గా మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. పాన్ కార్డు, ఎవరైతే పాన్ కార్డు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా పాన్ కార్డు తీసి పెట్టుకోండి. అదేవిధంగా అప్లై చేసుకునేటట్టు ఈ పాన్ నెంబరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీ యొక్క రేషన్ కార్డు, ఏవైతే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, మీకు బ్యాంక్ పాస్బుక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఖచ్చితంగా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు తక్కువ ఇన్కమ్ 1 లక్ష లోపు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అయితే 1 లక్ష లోపు ఉంటే సరిపోతుంది. పట్టణ ప్రాంతంలో అయితే 2 లక్షలు లోపు ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా మీరు మీ యొక్క ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా మీకు పొందడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా దరఖాస్తుదారుని యొక్క ఫోటో, ఖచ్చితంగా మీకు ఫోటో ఉండే అవకాశం ఉంటుంది. విద్యా అర్హతలు, మీరు 10th చదివినా కానీ, ఇంటర్ చదివినా కానీ, డిగ్రీ చదివినా కానీ, పీజీ చదివినా కానీ ఎవరైనా దీనికి అర్హులు. అదేవిధంగా చదువు రాని వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు గమనిక, ఎవరికైతే రేషన్ కార్డులో మీకు పేరు ఉంటుంది వాళ్ళే అర్హులు అనమాట. ఎవరైతే లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయడం జరగదు అనమాట. ఈ రాజీవ్ వికాస పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం వాళ్ళకు అమలు చేస్తారనమాట. ఇది స్కీమ్ అనేది 60% నుండి 80% వరకు దీనికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అప్లికేషన్ అనేది మార్చి 15 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది ఆన్లైన్లో. ఒకవేళ మీకు ఆన్లైన్లో మీకు వెబ్సైట్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. వెళ్ళి చూసుకొని క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు అనేది పరిశీలించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఎవరికైతే ఇది లబ్ధి పొందాలనుకుంటారో ఒక్కొక్కరికి 50,000 నుంచి 4 లక్షల వరకు మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. అంటే వారి యొక్క విద్యా అర్హతను బట్టి వాళ్లకు మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క నియోజకవర్గానికి మనకు 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. ఆ 119 నియోజకవర్గాల్లో 4,000 నుంచి 5,000 వరకు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5,000 వరకు మందిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క జూన్ 2న మనకు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా 5 లక్షల మందిని లబ్ధిదారులను ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఎవరైతే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.